హరి ఓం. శ్రీమన్నారాయణ. నీ లీలలు మాయలు మానవులకు అంతుపట్టు. పరమేశ్వర, ఈశ్వర, ఈ చిత్రం నువ్వే నన్ను రక్షింపదగిన వాడివి, నన్ను కాపాడదగిన వాడివి. అదుగో వస్తుంది మృత్యులు, అదుగో వస్తుంది మృత్యు వచ్చేసింది. దుర్వాస మహర్షి, నీవు ఎన్ని విధాలుగా తెలుసుకున్నా నీకు తెలియని రహస్యం ఏమిటంటే, శ్రీ మహావిష్ణువు ఆయన స్థితికారకుడు. స్థితికారకుడు అంటే ఏమి? అధర్మం ప్రబలినప్పుడు ధర్మాన్ని రక్షించేవాడు. కనుక ఆ ధర్మ పరిరక్షణలో మేమెవ్వరం జోక్యం చేసుకో, మా వల్ల కూడా కాదని. ఎందుకు? ఆయన ధర్మ పరిరక్షణలో ఎవరైనా ఆటంకం పరిస్థితి, ఆయన ధర్మాన్ని నిర్మించినటువంటి సృష్టి ధర్మాన్ని ఎవరైనా అడ్డుపరిస్తే, ఎవరైనా దానికి హాని కలిగిస్తే వారిని విడిచిపెట్టడు. అటువంటి శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని అడ్డుకునే శక్తి నాకు కూడా లేదు. నీవు వెళ్ళి మహావిష్ణువునే ప్రార్థించు అంటాడు. ఇంక చేసేది లేకుండా పరిగెత్తుకుంటే విష్ణులోకి వెళ్ళిపోతాడు. విష్ణులోకం పోయి, మహాదేవ, దేవాది దేవ, శ్రీమన్నారాయణ, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక, నీవే రక్షించు, నీ పాదాలు శరణం, నీ పాదాలు శరణం, నీ పాదాలు శరణం అంటాడు. ఇవి ఏం శరణం అంటే ఏం ప్రయోజనం? పాపం చేసేసి, అనేక పాపాలు తెలిసి కూడా చేసి, దుర్వాసుడు అంటే మహాజ్ఞాని, మహా తపస్సంపన్నుడు, అనేక వరసిద్ధులు ఉన్నాయి అతనికి. అయినా ఈ చిన్న అహం అనేది, అక్కడ అహం అనేది మానవుల్ని ఎలా బలి చేస్తుందంటే, దానికి ఇవంతా కూడా ఒక ఉదాహరణలు. ఈ భాగవతంలో వచ్చేటటువంటి సన్నివేశాలన్నీ కూడా మానవులలో అహం ప్రబలినప్పుడు ఆ అహం ఎంతవరకు తెస్తుందంటే వాళ్ళ చివరి ప్రాణం తీసేంతవరకు వదలదు. అంత భయంకరమైనటువంటి శక్తి కలిగింది కాలచక్రం. ఎందుకంటే భగవంతుడు ఏర్పరిచిన ధర్మాన్ని వ్యతిరేకించడానికి ఎవ్వరికి సాహసం లేదు. సాహసం చేశారా వాడు నాశనమే అని చెప్తుంది భాగవతంలో. వేదవ్యాసులు చెప్తారు, ఎవరైనా క్షమిస్తారు, ఈశ్వరుడు క్షమిస్తాడు, బ్రహ్మదేవుడు క్షమిస్తాడు, ధర్మం తప్పితేదో పోనీ పాపం అనుకోని. కానీ శ్రీ మహావిష్ణు సుదర్శన చక్రం వదలదు. ఎందుకు? ఆయన ధర్మాన్ని కాపాల్సిన వాడు, ధర్మాన్ని రక్షించాల్సిన వాడు, ధర్మాన్ని కాపాడవలసిన వాడు, ధర్మాన్ని రక్షించవలసిన వాడు, ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి వాడు, ధర్మమే తానై ఉన్నవాడు. సమస్త సృష్టిజాలమంతా తన ధర్మంతో నడుస్తుంది. మరి మానవులు లేదు ధర్మం తప్పుతారు? తప్పితే ఇదే జరుగుతుంది అని తెలియజేయడానికి ఈ అంబరీషుడి కట్ట. భక్తులకు ఎవరైనా ఆటంకం కలిగితే వాళ్ళను భగవంతుడు విడిచే పెట్టడు. ఇక నేరుగా విష్ణుపాదాలు పడతాడు. విష్ణువు చిరునవ్వు నవ్వి, అయ్యా దుర్వాస మహర్షి, నీవు ఏదో పొరపాటు చేశావు అని నేను సర్దుకుంటానంటే అది నా వల్ల కాదు. ఎందుకంటావా? నేను భక్తవశుడిని, భక్తులకు విధేయుణ్ణి, భక్తులకు నేను సర్వ అనుగ్రహం ప్రాప్తుడిని. భక్తులు నన్ను ఎక్కడ కూర్చోబడి అక్కడ కూర్చుంటాను. నేను శ్రీ వెంకటేశ్వర స్వామి కుమ్మరదాసుడిని వచ్చిన చోటుకొచ్చి కూర్చున్నాడు. తొండమాన్ చక్రవర్తి, ఇలా వెంకటేశ్వర స్వామి భక్తి బాలాజీ, భగవంతుడు అంటే వచ్చి బాలాజీతో పాతికలాడాడు. ఇలా భక్తుల కోసం అయిపోయి ఉంటాడు ఆయన. ఆ సమయంలో శ్రీదేవి ఇంకెవ్వరు ఏం పిలిచినా కూడా పట్టించుకోడు. శ్రీదేవి వద్దన్నా కూడా వినడు, వచ్చేస్తాడు నేరుగా. అంటే భక్తుల హృదయంలో కొలువై ఉండేవాడు శ్రీమన్నారాయణుడు, మహాసత్యవ్రతుడు, సత్యనారాయణ స్వామి. కనుక భక్తులకు ఆయన ఎప్పుడు వశమై ఉంటాడు. అయితే ఆ భక్తి ఎలా ఉండాలి? పరమ పవిత్రమై ఉండాలి, పరమ భావనమై ఉండాలి, పరమ జ్ఞాన సంపూర్ణమై ఉండాలి. ఆ భక్తి పరిపూర్ణమై ఉండాలి. పరిపూర్ణమై ఉండాలి అంటే మనస్సులో మలినాలన్నీ ఉండకూడదు. పరిశుభ్రమైపోయి పవిత్రమైపోయి పరంధాముడే ధ్యేయం, పరంధాముడే ధ్యానం, పరంధాముడే ఆనందం, పరంధాముడే ఆహారం, పరంధాముడే ఆ కనుల నిండా కంటి వెలుగు. ఇలా ఎవరైతే అనుకుంటారో అటువంటి వాడు పరమభక్తుడు. ఇలా అంబరీషుడు ఇప్పుడు ఆ చక్రం వస్తూ ఉంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు అంటాడు, దుర్వాస మహర్షి, ఇది నా వల్ల కూడా కాదు నాయన. ఎందుకంటే నా చేతిలో ఆయుధమైన అది ఒకరికి వశమైపోయినప్పుడు ఇంకా నేను కూడా దాన్ని ఏం చేయలేను. నేను కూడా దాన్ని ఏమీ చేయలేను. నీవు వెంటనే వెళ్ళి అంబరీషుడిని పట్టుకోపో, ఆయన దగ్గరికే వెళ్ళు, ఆయన్ని శరణు కోరు అనేస్తాడు. ఇంకా చేసేది లేకుండా దుర్వాసుడు
అంబరీషుడి దగ్గరికి వచ్చి మహారాజా చక్రవర్తి నన్ను మన్నించు అని పాదాలను పడకపోతాడు. ఆగండి ఆగండి మునివర్య, ఏం జరిగింది అంటే అదుగు వస్తుంది చూడు, నా భూతాన్ని ముక్కలు ముక్కలు చేసేసింది అది, మహాకృత్య అనే భూతాన్ని ఇంకా నేనెంత అని అని అంటాడు. అప్పుడు మహావిష్ణువు ప్రార్థిస్తాడు, నేను నిత్య సత్యవ్రతుడిని అయి ఉంటే, నేను నిత్యం నీ ధ్యానంలో ఉంటే, నేను నిత్యం నీ పాదాలను కొలుస్తున్నవాడినైతే, నీ నామం మరణేవాడనైతే, నీ నామ సంస్మరణ నిత్యం ఆనందిస్తున్నవాడైతే, పరమానందం చెందుతున్నవాడైతే, పరమ భక్తుడనైతే సుదర్శన చక్రం నన్ను అనుగ్రహించి యథాస్థానం చేరుగాక అని అంటాడు. అప్పుడు ఆ సుదర్శన చక్రం శాంతించి వెళ్ళిపోయి మహావిష్ణు విగ్రహంలోకి చేరుకుంటుంది. పోయి ఇది నేను అంబరీషుని కథ. అంబరీషుడు శ్రీరామచంద్రుడి కంటే ముందు తరం వాడు, దశరథరాజు కంటే కూడా కొన్ని ముందు తరాల వాడు. ఈ యొక్క అంబరీష మహాభక్తుడు. ఇతని భక్తి అసంచలమైనది, వర్ణనాతీతమైనది. కనుక మనం అందరూ గ్రహించాల్సింది భక్తి కపట భక్తి కాదు. భక్తి అనేది సత్యమై ఉండాలి. సత్యమైన భక్తి ఒక్కటి మాత్రమే మనల్ని రక్షిస్తుంది. ఎప్పుడు మనం సత్యం మర్చిపోతామో అప్పుడు అధర్మం చేస్తాం. ఎప్పుడు అధర్మం చేస్తామో అప్పుడు మనం అనేక సుఖలాల భోగసాలకు, అనేక భోగలాల సుఖాలకు మరిగి ఆ భోగలాలసాలలో తేలి మురుగుతూ ఉంటే, ఊరి కపటంగా వెళ్ళి ఏదో దేవుడు మొక్కి దండం పెట్టుకొని ఏదో కొబ్బరికాయలు కొట్టి అనేక ఇచ్చేసేసి నైవేద్యాలు పెట్టి అంత మాత్రాన ప్రయోజనం ఉండదు. భగవంతుణ్ణి వశం చేసుకోవాలంటే పవిత్రతగా ఉండాలి. మానవులందరూ ఎటువంటి పవిత్రత ఉంటే అటువంటి పవిత్రత అందరినీ కాపాడుతూ ఉంటాడు. ఏ సమయంలో అయినా, ఎట్టి వేళల్లో అయినా, ఎక్కడైనా సరే. అయితే నమ్మకము, విశ్వాసము, ఆనందం ఇవి కావాలి. ఇంకా అంతకంటే మించిన భాగ్యం ఇంకేమీ ఆయన కోరడు. ఆయన భక్తిని కోరుతాడు, మనకు ముక్తిని ఇస్తాడు. శ్రీ పరమేశ్వరుడు జంగమదేవర నీ మొగుడు అంటే, అవును నా మొగుడు జంగమదేవరే భిక్షమెత్తుకుంటాడు. ఏం భిక్షమెత్తుకుంటాడు? భక్తిని భిక్షం తీసుకుంటాడు, వాళ్ళకి ముక్తిని వరంగా ఇస్తాడు. భక్తి తీసుకుంటాడు, ముక్తిని వరంగా ఇస్తాడు. అయితే పరిపూర్ణమైన భక్తి ఉండాలి. అటువంటి భక్తి లేనిదే మనం ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని నాటకాలను ఆడినా, మనం ఎలా ప్రవర్తించినా, ఆలయంలోకి వెళ్ళగానే పవిత్రుడు అనుకునేది, బయటికి వచ్చాక చేయరాని కర్మలు, చేయరాని పాపాలు, హింసలు ఇలాంటివి చేస్తూ ఉంటే భగవంతుడు అనుగ్రహించడు. మానవులు క్షమించవచ్చు, మానవ లోకంలో ఉండే శాస్త్రాలు క్షమించవచ్చు, మానవ లోకంలో ఉండే అందరినీ వశం చేసుకొని మనం తప్పించుకోవచ్చు శిక్షల నుంచి కానీ, తప్పుల నుంచి కానీ. భగవంతుని యొక్క శిక్షా స్మృతి నుంచి తప్పించుకునేది కొంచెం సమస్య లేదు. సత్కర్మ ఏవ సత్ఫలితం, దుష్కర్మ ఏవ దుష్ఫలితం. ఏ చోటి కర్మ ఆ చోటే, ఏనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలి, అదే ధర్మం. కనుక ఆయన ద్వాపరమ చెప్పింది అదే, చేసింది అదే. ఆయన ఇది విడిచిపెట్టలేదు, ఎవరిని విడిచిపెట్టలేదు. కనుక మానవులమైన మనమెంత అజ్ఞానంగా తెలుసుకోకపోతే అంధకారంలో మునిగిపోయి ఎప్పుడో ఒకప్పుడు ఇలా అనేక కష్టాలకు బలైపోతూ ఉంటాం. మానవులు జ్ఞానం తెలుసుకున్నాక మారాలి. తెలుసుకోకుండా తెలిసినా కూడా మారకుండా పోతే ఏం చేస్తాం? అనేక తప్పులు, అనేక కర్మలు, అనేక పాపాలు చేసుకుంటూ పోతూ నేను మంచివాడిని 1000 మంది దగ్గర, 1,000,000 మందికి చెప్పించిన ప్రయోజనం. 1,000,000 మంది నీకు భయపడి నువ్వు మంచివాడు అనొచ్చు. అంత మాత్రాన వాళ్ళ భయంతో అన్నారు కానీ నువ్వు మంచివాడు అయిపోవు. నీకు తెలుసు నువ్వు మంచివాడివా చెడ్డవాడు, నీ పాపాత్ముడివా దురాత్ముడివా లేక మహాత్ముడివా. ఇక్కడ చెప్తుంది, అది ఇక్కడ ఉండే చెప్తుంది. దీన్ని గ్రహించకపోతే మానవులు అనేక కష్టాలు పడతారని ధర్మజ్ఞులు చెప్తారు, ధర్మశాస్త్రాలు చెప్తారు, యోగులు చెప్తారు, మునులు చెప్తారు, ఋషులు చెప్తున్నారు, వేదవ్యాసుల వారు చెప్పింది అదే. కనుక కర్మ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. తెలిసినా కన్నా మారి పవిత్రంగా పరమాత్మను మనసులో పెట్టుకుంటే ఇంకా అంతకంటే ఆనందం ఇంకొకటి లేదు. పరమానందం అంటే అది. వంశంలో పుట్టినటువంటి నిన్ను చూసే భాగ్యం నాకు కలిగింది అని అంటాడు ఆ క్రూరుడు. కనుక మనం అంబరీషుడిగా తెలుసుకున్నాం, అందరూ కూడా భక్తులతో ఉంటాం. భగవంతుడి పట్ల భక్తి ఉండాలి. భక్తి ఉంటేనే భగవంతుడి కరుణ ఉంటుంది.
భగవంతుడి కరుణ లేకపోతే మనం అనేక కష్టాలు పడుతూ ఉంటాం. నమో కృష్ణ నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం.